హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఊరగంటి, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో నేను ఈరోజు మీతో ఒక కామన్గా కపుల్స్ ఎదుర్కొనే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం గురించి మాట్లాడతాను. సో మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తారు. మేడం, మేము టెస్ట్లన్నీ చేయించుకున్నాము, అన్నీ నార్మల్గా ఉన్నాయి, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, రీజన్ ఏంటి మేడం చెప్పండి మాకు అని అడుగుతారు. సో నార్మల్గా బేసిక్ ఇన్ఫర్టిలిటీ టెస్ట్లో ఒకటి అల్ట్రాసౌండ్ చేయించుకుని ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూడటం ఫీమేల్కి. 2 ట్యూబ్స్, గర్భాశయం పక్కన ఉన్న ఫెల్లోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్గా ఉన్నాయో లేదో చూడడం. ఈ 2 టెస్ట్లు ఒక బేసిక్ టెస్ట్ అనమాట. ఇవి 2 నార్మల్గానే ఉన్నాయి మేడం. అండ్ స్పర్మ్ టెస్ట్, మెన్కి రెగ్యులర్గా చేసే బేసిక్ టెస్ట్ అనేది స్పర్మ్ అనాలిసిస్, అది కూడా నార్మల్గానే ఉంది. అన్ని టెస్టులు నార్మల్గానే ఉన్నాయి, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఈ కండిషన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే బేసిక్ టెస్ట్ నార్మలే ఉన్నాయి, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? నార్మల్గా వరల్డ్ కన్సెన్సస్ ప్రకారం 30% ఆఫ్ కపుల్స్లో ఈ ప్రాబ్లం చూస్తాం. అంటే మా సెంటర్కి వచ్చే వాళ్ళలో 30% మందికి ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఇది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? సో దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళకి కపుల్కి ఏదో ఇష్యూ ఉంది, కానీ ఈ బేసిక్ టెస్ట్లో అది డిటెక్ట్ అవ్వటం లేదు. సో ఏం ఇష్యూ ఉండుండొచ్చు అని మనం అనలైజ్ చేసుకుంటే, మనం మామూలుగా ఈ టెస్ట్లో చేసే దాంట్లో ఎగ్ క్వాలిటీ అనేది మనం అసెస్ చేయలేం. అంటే ఫీమేల్లో రిలీజ్ చేసే ఎగ్ యొక్క క్వాలిటీ మనకి తెలీదు. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని తెలుస్తుంది, కానీ ట్యూబల్ ఫంక్షన్ కరెక్ట్గా ఉందో లేదో మనకు తెలీదు. హస్బెండ్ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ ఇవి బేసిక్గా తెలుస్తాయి, కానీ ఈ స్పర్మ్ వెళ్ళి లోపల ఉన్న ఎగ్తో కలుస్తుందో లేదో మనకు తెలియదు. సో ఇవన్నీ మనం ఇవాల్యుయేట్ చేయలేము ఈ బేసిక్ టెస్ట్లతోటి. సో అందుకని ఇది మనకి అన్ఎక్స్ప్లెయిన్ అని ఎందుకంటే బేసిక్ టెస్ట్ డిటెక్ట్ చేయలేదు కాబట్టి, కానీ దెర్ ఇస్ సమ్ ఇష్యూ, అందుకనే ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఓకే, ఇలా ఉంది, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి మేడం, ఎలా ట్రీట్ చేయాలి అని అడుగుతారు. ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అని. సో దీనికి చాలా లెవెల్స్లో చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నార్మల్గా పేషెంట్ ఏజ్, యంగ్ పేషెంట్స్ అనుకోండి, 35 ఇయర్స్ కంటే తక్కువ వాళ్ళల్లో, విమెన్ 35 ఇయర్స్ కంటే తక్కువ వాళ్ళల్లో దీనికి ఐయుఐ సైకిల్ అంటే ట్యాబ్లెట్ మెథడ్లో ఎగ్ పెరగడానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఐయుఐ పద్ధతి అనేది ట్రై చేయొచ్చు. ఇలా 3 to 4 సైకిల్స్ వరకు ట్రై చేయొచ్చు. సో దానివల్ల ప్రెగ్నెన్సీ రేట్ అనేది పెరుగుతుందన్నమాట. అదే ఈ విమెన్ కనుక 35 కంటే పైబడిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతి అనేది కరెక్ట్గా బెటర్ సక్సెస్ రేట్ అనేది ఇస్తుంది. సో ఈ పద్ధతిలో ఎలాగా వెళ్తాము అంటే ఐయుఐ సైకిల్ ఎలా చేసుకుంటాము, ఐవీఎఫ్ సైకిల్ ఎలా అప్రోచ్ అవుతాము అని చాలామంది అడుగుతారు. సో వాళ్ళలో నార్మల్గా ఐయుఐ సైకిల్ అనేది ఎలా ఉంటుంది అంటే, పీరియడ్ వచ్చిన 2వ రోజు ఫీమేల్ పార్ట్నర్ అంటే వైఫ్ని పిలిచి స్కానింగ్ అది చేసి బేస్ లైన్ టెస్ట్లన్నీ చేస్తామన్నమాట. అంటే తన థైరాయిడ్ ఎట్లా ఉంది, హెచ్బి ఎట్లా ఉంది, మిగిలిన ఫ్యాక్టర్స్, ఇంపార్టెంట్ హార్మోన్స్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ అవన్నీ చెక్ చేసుకుని వాళ్ళకి ఎగ్ పెరగడానికి ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత డే 10th డేని వాళ్ళని పిలిచి ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి 36 అవర్స్ తర్వాత హస్బెండ్ని పిలిచి సమెన్ ప్రాసెసింగ్ చేసి ఐయుఐ అనే పద్ధతి చేస్తాము. దీని సక్సెస్ రేట్ అరౌండ్ 13 to 15% ఉంటుంది. నెక్స్ట్ ఇవి 3 to 5 సైకిల్స్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్ అనే పద్ధతికి వెళ్తాం అనమాట. సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది 60 to 70% దాకా ఉంటుంది. సో వీళ్ళల్లో ఐవీఎఫ్ పద్ధతి ఎలా చేస్తామంటే, పీరియడ్ వచ్చిన 2nd డే పిలిచి రెగ్యులర్గా ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అన్ని గ్రో చేసి విత్డ్రా చేసి ఎగ్స్లో ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ విత్డ్రా చేసి హస్బెండ్ స్పర్మ్ని ఎగ్ని కలిపి చూస్తామన్నమాట. ఇది ఐయుఐ పద్ధతి, ఐవీఎఫ్ పద్ధతి. సో ఈ 2 పద్ధతులు బెటర్ సక్సెస్ రేట్ని ఇస్తాయి. అంటే రీసెంట్గా అమెరికన్ సొసైటీ ఆఫ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ గైడ్లైన్స్ ప్రకారము, యూరోపియన్ సొసైటీ గైడ్లైన్స్ ప్రకారము కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఐయుఐ సక్సెస్ కాకపోతే ఐవీఎఫ్ అనమాట, ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి. థ్యాంక్ యూ.